ఒకరోజు మన కల్వరి టెంపుల్ ప్రేయర్ టవర్కి ఫోన్ వచ్చింది. అయ్యా మీ దేవుడు సామాన్యుడు కాదు. ఏం జరిగింది? నిన్నటి రాత్రి ఉద్యోగం లేక ఇంటర్వ్యూస్కి వెళ్ళిన సెలెక్ట్ కాక భార్యను బిడ్డలను పోషించుకోవడం చేతగాక ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు, చచ్చిపోతే బెటర్ అని చెప్పి విషం తెచ్చుకున్నాను. విషం తెచ్చుకొని ఒక చేతిలో విషం బాటిల్ పెట్టుకున్నాను. చచ్చిపోబోయే ముందు ఒకసారి టీవీ చూసి చచ్చిపోదాం అని చెప్పి టీవీ ఆన్ చేశాను. అలా టీవీ ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ ఉన్నాను. అలా మారుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఎవరో ఒక ఆయన, నువ్వు చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు చావాల్సిన అవసరము లేదో, నీకున్న నిరుద్యోగాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, బిడ్డలను పోషించలేకపోతున్నాను, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలని అనుకుంటున్నావు, అవసరం లేదు, నా ప్రభు నిన్ను బ్రతికించగలడు, నీ కన్నీరు తుడవగలడు, నీ కష్టాలు తీర్చగలడు, విశ్వసించో అంటున్నాడు. ఫోన్ చేసి నేను ఏం చేస్తున్నానో టీవీలోంచి చూసి మాట్లాడుతున్నాడండి ఆయన. భయం వేసిందండి. నిజమేనేమో, ఈ దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పి వెంటనే ఆ విషపు బాటిల్ని పక్కన పడేసి, నువ్వు నిజంగా కనికరించే దేవుడు అయితే నన్ను కనికరించు. ఉద్యోగాలు ప్రయత్నం చేసి విసిగిపోయాను, ఉద్యోగం లేకపోతే నా భార్య బిడ్డలను పోషించుకోలేను, అప్పులు తీర్చుకోలేను అని అక్కడే ఆ ప్రభువుకు ప్రార్థన చేశాను. నేను క్రైస్తవుణ్ణి కాదండి, క్రైస్తవుణ్ణి కాదో. మరుసటి రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకి ఫోన్ చేశాడు. ఏమని తెలుసా? అయ్యా మీ దేవుడు సామాన్యుడు కాదు. అప్పుడు చెప్తున్నాడు ఈ స్టోరీ అంట. ఏమని? రాత్రి చచ్చిపోవాలని చెప్పి విషయం తెచ్చేసుకున్నా. అర్ధరాత్రి టీవీ ఆన్ చేసి, నేను చచ్చిపోబోయే ముందు టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటే ఎవరో ఒక ఆయన సూటిగా నన్ను చూస్తూనే మాట్లాడాడు. నేను చేస్తుంది చూసినట్టుగా మాట్లాడాడు. యేసయ్యే నీ సమస్యకు పరిష్కారం అని చెప్పంటే ఆ యేసయ్యకు మొక్కుకున్న ప్రార్థన చేశా. ఈరోజు సుమారు 12 గంటలకు 1 గంటలకు పోస్ట్ మ్యాన్ వచ్చాడయ్యా. వచ్చి ఒక కవర్ ఇచ్చాడు. చూస్తే అద్భుతమైన ఉద్యోగాన్ని ఆ దేవుడు పంపించాడు. ఈ సువార్త, యేసు వార్త నేను విని ఉండకపోతే రాత్రి చచ్చిపోయేవాడిని. నన్ను బ్రతికించింది ఆ సువార్త, యేసు వార్త. మీ దేవుడు సామాన్యుడు కాదో.